बिंदु संदोह निश्चंदु सुंदरा मंदारक हरिश्चंद्राणाम चिंतामणि गुणमणि गमंतुलाधीरा प्रभृति नामधेयाः लोपामुक्ता अहल्य सुभद्र द्रौपदी गजाननगणनिकोटरघनश्च विनायक प्रसादेन तदम्पत्योः इक्षुं क्षीर दधि मधुगुणघोतगोरोहदुरदेवसंभादि मंगल द्रव्यानि मंगलकारकानि मंगल प्रक्षेपकानि भवेद्भागवतो विघ्नहतो सप्तकुलपर्वतानाम् अष्टवसूनां दशविघ्नानाम् एकादश रुद्राणां द्वादशादित्यानां त्रयोदश विशेषाणां चतुर्दश भुवनानां पञ्चदश दिनानां षोडशकलानां सप्तमूर्णाम् अष्टादश स्मृतिपुराणानां ज्योतिषाणां प्रयोजनकानां सिद्धिवादनक्षत्राणां नहोरत्रेकाणवां च द्वादशां चतुर्दशां चाराम् अयं मुहूर्तो అందరూ కూడా సభలో అందరూ ఉన్నారు, అందరూ చూస్తున్నారు. ఆ అమ్మవారు స్వామివారి మెడలో అది ఆ పూలవార వేయాలి. వేయాలంటే స్వామివారు ఏమో అంతలో ఉన్నాడు, అమ్మవారు ఏమో చిన్న నీవే కాదు లేదు. ఏం చేసాడు ఇక అందరినీ అవుతున్నారు అక్కడ. అరే గమ్మతున్నారు అందరు నవ్వే కొద్ది ఇంకా అమ్మవారు సిగ్గుతాయో ఇంత మంది ముందు నాకు బాబా తల ఎత్తి ఒకసారి అందరిని చూడడానికి అమ్మ సిగ్గుపడుతుంది. సభ అంతా కూడా ఎట్లా ఉన్నామో ఇంత మంది ఉన్నారు సభలో. అందరూ అరే ఏం జరుగుతుంది, మరి ఇంత సీతా అమ్మవారు స్వామిలో మాల వేస్తుందా లేదా అని. అందరికన్నా టెన్షన్ ఎవరు స్టార్ట్ అయిందంటే విశ్వామిత్రుడు మన గురువు. ఎందుకంటే ఆయన్నే తీసుకుపోయాడు నారాయణ అని. ఏం చేయాలి అంటే స్వామికి చెప్పాలి, మన తలకాయ ఉంచురా కింది కొంగురా అని చెప్పాలి. కొంగుమంటే ఎవరు బాబనైనా కాకపోయా గోడైనా కాకపోయా ఎవరైనా రాదు రాదు ఎప్పుడు తల అవుతుంది. ఏదేమన్నా కానీ తల మంచి తగ్గిపోయినా అర్థం. మంచడానికి వీలే లేదు. తల్లిదండ్రుల దగ్గర దేవతల దగ్గర గురువు దగ్గర దర్శిస్తే క్షత్రియుడు అనేటువంటి వాడు ఎక్కడా తల ఉంటాడు. ఇక్కడ పిల్లల దగ్గర తల వస్తుంది కష్టం కాదు. గోత్ర రాజ్యం అన్నారు, అయోధ్య అన్నారు, దశరథ మహారాజు కొడుకున్నారు. ఓహో ఇది చెప్పారు, శివుడు సంఘం చేశాడు. ఆప్టాలు కాటాక వందలు గాయవచ్చింది. 10:29 కంటే 10:29 కానే కాదు. ఇంకా ఒకవేళ అయ్యగారు మంచోడై ఇదేదయ్యా 10:29కి ముహూర్తం అంటే 11 అయినా మీరు 10కి రాకపోతే అంటే ఏమంటాం మనం? అయ్యగారు తొందర పెడుతున్నావు.